వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. పశ్చిమ నియోజకవర్గం కేబిఎన్ కాలేజ్లో ఓటర్ల నమోదు కార్యక్రమం అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటు అనేది ఒక బుల్లెట్ లాంటిది. ముందుగా ఓటును నమోదు చేసుకోవాలి. ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి జిల్లా జాయింట్ కలెక్టర్ కె మాధవిలత విద్యార్థులకు వివరించారు. 1/1/2022 నుండి ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థులు ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. యువత తమ ఓటు ద్వారా మంచి రాజకీయ నాయకులను ఎన్నుకునే దేశ భవిష్యత్తును అభివృద్ధి పదంలో నడిపించేందుకు దోహదపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చనిపోయే వాళ్ళని తొలగించడం కానీ ఇవన్నీ జరుగుతాయి. దాని పీరియడ్ కరెక్ట్ గా 1 మంత్ ఉంటుంది. ఈ 1 మంత్ లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ 2 రోజులు ఇస్తారు. 20వ తారీఖు 21వ తారీఖు నవంబర్. ఈ 2 డేట్స్ లో తప్పనిసరిగా ఎక్కడైతే మీరు ఓటర్ గా నమోదు చేరాలనుకుంటున్నారో ఆ పోలింగ్ స్టేషన్ లోనే ఫారా తీసుకుంటారు. సో 20వ తారీఖు 21వ తారీఖు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో కూడా ఆ రోజు హాలిడేస్ అయినప్పటికీ కూడా తప్పనిసరిగా అధికారులు వచ్చి కూర్చొని ఫారాలు జూన్ లో 20, 21 2 డేట్స్ కూడా మనం స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో తీసుకుంటారు. మిగిలిన డేట్స్ లో మీరైనా ఫారాలు అప్లై చేసి వారికి ఇవ్వచ్చు తహసీల్దార్ కార్యాలయంలో, లేదా ఆన్లైన్ లోనే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని వెస్ట్ లోను, ఈస్ట్ లోను, సెంట్రల్ లోను, మన విజయవాడ బిఎంసి పరిధిలో ఉన్నటువంటి ఓటర్లుగా ఇంకా తహసీల్దార్ కార్యాలయంలో కూడా వీటికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. మీరు మాన్యువల్ గా ఫారం 6 తీసుకొని అయినా చేయొచ్చు, ఆన్లైన్ అయినా చేయొచ్చు. ఇవన్నీ కూడా తీసుకొని ఇవన్నీ పీరియడ్ లో మీరు చేయాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పీరియడ్ ఎందుకు చెప్తున్నామంటే ప్రతి సంవత్సరం కూడా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే డ్రాఫ్ట్ పబ్లికేషన్ అంటే ఓటర్ల జాబితాని ప్రజలు చూసుకోవడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 1st మాసంలో రిలీజ్ చేస్తారు. We don't feel like telling also, but I really appreciate the dynamism, the activeness which you are showing. I should congratulate your principal sir, vice principal and the secretary for maintaining that dynamism, that activeness in the kids. Ade kada important kada. Reciprocation should be there. అంటే తప్పట్లు క్లాప్స్ ఎలా కొడతాము, 2 చేతులతో కొడితేనే సౌండ్ వస్తుంది. మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది అంటే యువర్ టీచర్స్ ఆర్ వెరీ యాక్టివ్, యువర్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ యాక్టివ్. అవునా కదా? సో ఇక్కడ ఈ కాలేజ్ లో ఇంత లైవ్లీ అట్మాస్ఫియర్ ఉంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మేనేజ్మెంట్, ద టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్. సో అదే విధంగా మనం ఇండియాలో లైవ్లీనెస్ ఉండాలంటే ఏం కావాలి? We all should have a good leader, good citizens, good public. ఈ good అనేది ఎక్కడి నుంచి వస్తుంది? All are good. Good or bad అనేది ఏముంటుంది? If you see an activity in a bad manner, bad అవుతుంది. నచ్చకపోతే bad, నచ్చితే అమ్మ వాళ్ళు మనకి స్మార్ట్ ఫోన్ ఇస్తే గుడ్, స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోతే అంతే కదా. సో యూ నో హౌ టు జడ్జ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ బ్యాడ్. సో అదే విధంగా మనం కూడా ఒకరిని క్వశ్చన్ చేసే ముందు మనం మన పని చేస్తున్నామా లేదా? ఇప్పుడే అందరు స్పీకర్స్ చెప్పారు ఎంతమంది 18 to 19 years ఏజ్ ఓటర్స్ ఉన్నారు. How many people are voting? ఇందాక ఒక స్టూడెంట్ చెప్పారు, I don't remember your name. Venugopal. Who votes is a good citizen, who doesn't vote is a bad citizen. It's really absolutely correct because you are not utilizing your rights. మనం చిన్నప్పటి నుంచి సోషల్ బుక్ లో ఏం చదువుతాము? ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. చదివారా లేదా? ఫస్ట్ సెంటెన్స్ అదే ఉంటుంది మనకి. అండ్ we read about our fundamental rights and one of the right is right to vote. చదువుతాం కానీ do we implement it? Majority of us doesn't implement. నేను కూడా చేయలేదు ఈ సర్వీస్ కి వచ్చేంత వరకు బికాస్ అప్పుడు మాకు ఇంత లేదు. I'm from 3rd BBA KBN College. Before starting my topic, I would like to memorize few points said by Mahatma Gandhi ji. Once Mahatma Gandhi ji said, shoot votes, not bullets.
in talking about the non-violence, he described shoot bullets, not bullets. It implies that bullets are very less than words. So all of us utilize this stance of choosing the right person to develop us and to guide us. It plays a crucial role to play the next future. And then even Abraham Lincoln said the same thing. The ballot is stronger than the bullet. The same, whatever they said by Gandhiji is said by the Abraham Lincoln. It has been proven that all the great leaders are in support of oath than the swords or the bullets or the weapons. Then, we, being a youth, are face of the nation. Almost we have 27% of both population in our country is of both youth. If all our youth have been participated in the elections and take part in active role and participate and show our interest to elect the constitutional members so that our requirements will be fulfilled. And we need to educate the persons, whoever not interested or whoever doesn't know the idea of votes, so that all our nation, all our people in the world, people in the nation will be developed and will be educated, so that everyone will participate in the elections. As we have seen, the recent elections, only 67.7% has been participated in the voting system. This implies that a bad official is voted by good citizens who are not voted. This implies that being a good citizen is not sitting idle in the home. It's coming out of your home and participating in the vote and educating the other person, whoever not interested. And for all our youth, for all our students, whoever presented here, have to definitely participate in the vote, because we have the knowledge of what is meant by development, right? And we are the future, because whoever we elect now is going to be ruling us coming new future. So we all have Section 2, KBN College. Here, privileged to share my views on the Indian democracy and role of youth. Now, let us start with the understanding of meaning of democracy. Abraham Lincoln stated democracy is the government of the people, for the people, and by the people. Indians experiment with democracy means rule of the people. Has through the years proven to be success. This is an established constitution that this is faith proven to success. People are able to vote their opinions without fear. The Indian youth is soon turning out to be a part of the population which wishes see a change. The youth is not scared of their opinion and is not scared of bearing the consequences which come later. Understanding current situation, there is a major role of the youth in the Indian democracy. Give the freedom to work that they want to. The youth can change or rather transfer the way our country functions. Here as decision making, running in the campaign, voting, and social media. These acts will change the way the world perceives India and will bring a new leadership, a new stability, and a refreshing change in Indian democracy. Your power is your radical self. So find it. Thank you.